నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 118 బాక్సాఫీస్ దగ్గర 4 రోజుల వీకెండ్ లో 7.18 కోట్ల వరకు షేర్ నందుకొని సూపర్ సాలిడ్ కలెక్షన్లతో 4 రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ జాబితాలో నిలిచి సెన్సేషన్ ని సృష్టించిన విషయం తెలిసిందే. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను దాటేసి 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడంతో 5వ రోజు నుంచి సినిమా సాధించే కలెక్షన్స్ అన్ని లాభాల బాట పట్టడం ఖాయమని చెప్పవచ్చు. ఇక 5వ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో తొలి వర్కింగ్ డే టెస్ట్ ను ఎదుర్కొన్న ఈ సినిమా మార్నింగ్ మ్యాట్నీ షోలకు భారీ డ్రాప్స్ నే సొంతం చేసుకుంది. ఇది మామూలు అనే చెప్పాలి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో తిరిగి కొంతవరకు పుంజుకున్న ఈ సినిమా ఓవరాల్ గా మార్నింగ్ మ్యాట్నీ షోలలో వచ్చిన 65% వరకు డ్రాప్స్ ని 45 to 50% వరకు తగ్గించి ఓవరాల్ గా పర్వాలేదనిపించే విధంగా 2 తెలుగు రాష్ట్రాలలో 5వ రోజును ముగించే దిశగా అడుగులు వేస్తుంది. ఆన్లైన్ టికెట్ సేల్స్ కొద్దిగా జోరు తగ్గినప్పటికీ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే ఈ సినిమా 5వ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో అనుకున్నట్లుగానే 60 లక్షల నుండి 80 లక్షల వరకు షేర్ ను వసూలు చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇది ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ని బట్టి పెరగడమో తగ్గడమో జరుగుతుందని చెప్పాలి. ఒకవేళ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే 80 లక్షలను దాటే అవకాశం పుష్కలంగా ఉంటుందని చెప్పాలి. మొదటి 4 రోజుల్లో సినిమా అంచనాలకు మించి వసూలను సాధించగా 5వ రోజు వర్కింగ్ డే అవ్వడంతో సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తుందనేది ఆసక్తిగా మారగా సినిమా బాక్సాఫీస్ దగ్గర హోల్డ్ చేసిన తీరు చూస్తుంటే మాత్రం మరో వారం 10 రోజులు ఎలాంటి పోటీ లేకుండా ఉండటంతో ఖచ్చితంగా తెలుగులో సినిమా మంచి వసూలను అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి మొత్తం మీద 5 రోజుల అఫీషియల్ కలెక్షన్ల వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.